అయ్యా కిరణాల సారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చుట్టుముట్టు చెట్లతోని గుబురుగా పెరిగిన భూమి అడవి కాదా? ఈ 19 సంవత్సరాల ఆ భూమి మీద కోర్టు కేసు ఉండడం వల్ల చెట్లు పెరగడం జరిగింది. చెట్లు పెరగడంతో ఈరోజు దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు ఈ రెండు పార్టీలు. కిరణాలు సారు ఇట్లా అంటుండు, అప్పట్లో అంటే వనం లేదు, ఇప్పుడు వనం అయ్యింది. అంత మంచిగా 19 ఏళ్లలో చెట్లు పెరిగినాయి. ఒక్కొక్క చెట్టు పెరగాలంటే ఎంత కథ ఉంటుంది. పొక్క తీసి మొక్క పెట్టి మొలక ఏనుకునేసరికి ఏళ్ళకేళ్ళు పడుతుంది. అసోంటిది పుణ్యానికే ఇంత మంచిగా పట్నం నడమల ఇన్ని చెట్లు పెరిగి అంత కాలుష్యం తయారవుతున్న హైదరాబాద్ పట్టణంలో అంత మంచిగా గాలి అందిస్తుంటే ఆ అడవిని అట్లనే ఉంచకుండా ఇట్లా జేసీబీలో పెట్టి ఏర్ల కాడికి వెళ్ళి పీకేసుడు ఎంతవరకు కరెక్టు? ప్రభుత్వాలే చెట్లు పెంచాలే, పర్యావరణాన్ని కాపాడాలని పత్తిత్తు మాటలు చెప్తాయి. ఇంటింటికి చెట్లు వంచుకుంటా చెట్లు పెంచమంటాయి. కానీ మీ ప్రభుత్వం ఏమో ఏం చేస్తున్నదయా? చెట్లు పెంచకుండా పంచకుండా అంత ఏపుగా విరిగిన చెట్లనేమో ఏర్ల కాడికి వెళ్ళి వీకేస్తుంటే మార్పు తీసుకొస్తామన్న సర్కారు మామూలు మార్పు తీసుకురాలేదు.